ఒక ఇంట్లో కృష్ణుడు లీల ఒక ఇంట్లో ఒక రోజు కాదు, 16,000 రూపాయలతో 16,000 భార్యతో ఒకే సమయంలో అన్ని భూమి మీద ఉన్న ప్రతి రోజు ఆ విధంగానే గడిపాడు. నారదముని అదే ఆశ్చర్యపోతాడు. కృష్ణ ఒక ఇంట్లో వెళ్తే కృష్ణుడు రుక్మిణితో మాట్లాడుతూ ఉంటాడు, ఇంకొక ఇంటికి వెళ్తే కృష్ణుడు సత్యభామతో ఆడుకుంటూ ఉంటాడు, ఇంకొకటి వెళ్తే కృష్ణుడు బిడ్డతో మాట్లాడుతూ ఉంటాడు. అంటే భగవంతుడు అటువంటి ఐశ్వర్యం, అటువంటి గుణం, అటువంటి కూడా మన మానవ సమాజంలో మనం కాసేపు ఒక ఇద్దరు 10 మంది భార్యలు పోషించే శక్తే మనకు లేదు. అలాంటిది భగవంతుడు మళ్ళీ 16,000 రూపాయలు తీసుకోగలుగుతాం మనం. ఒక రూపంతోనే వెళ్ళాలి మనం అన్ని చోట. అర్థమైనా? ఒక ఇంటికి వెళ్ళి అలసిపోయి ఉంటాం, సొలసిపోయి ఉంటాం. కాబట్టి భగవంతుని మనం ఆయన గోవర్ధన్ కూడా ఎత్తాడు కదా కృష్ణుడు. మనం కృష్ణుడు గోపీ భావం చూడాలంటే కృష్ణుడు గోవర్ధన్ ఎత్తాడు 7 సంవత్సరాల వయసులోనే. 7 రోజులాగా ఎత్తుకున్నాడు స్వామి. 7 రోజులాగే పట్టుకున్నాడు. 7 రోజులు మనం చిన్న టేబుల్ ఎత్తగలుగుతామా? చిన్న టేబుల్ ఎత్తలేమే మనం. అలాంటిది గోవర్ధన్ ఎలా ఎత్తాం చెప్పండి. అలాంటిది కృష్ణుడితో మనకు పోలిక. భగవంతుడితో ఎప్పుడు పోలిక పెట్టుకోకూడదు. ఆయన వాళ్ళ భార్య కూడా నా స్వామి రేపు మా ఇంటికి రా స్వామి అలా చెప్పలేదు. ఎప్పుడు వాళ్ళతోనే ఉన్నాడు ఆయన 16,000 రూపాయలు తీసుకొని. కాబట్టి ఆయన ఐశ్వర్యం చూస్తూనే మనం ఊహించుకోలేం. కాబట్టి భగవంతుడు లీలల్ని మనం ఎప్పుడూ కూడా ఆచరించాలి, కానీ దాన్ని అనుసరించకూడదు. అనుసరణ అంటాం. కరెక్ట్. ఇమిటేషన్ చేయకూడదు ఎప్పుడు. ఇమిటేషన్ గోల్డ్ ఒకటే కాదు కదా, మూర్ఖత్వం అయిపోతుంది. మన కృష్ణులాగా అనిపిస్తే మన కృష్ణుడు గోవర్ధన్ ఎత్తినప్పుడు కొండంత ఆహారం పెట్టారు స్వామికి. ఒక క్షణంలో ఆరగించేశాడు ఆయన. మనం తినగలుగుతామా? మన 10 పూరీలు 20 గులాబ్జామున్ పెడితేనే గులాబ్జామున్ చంపేస్తుంది మనల్ని. అవును. అత్యాహారం మన కెపాసిటీ లేదు. షుగర్ ఎందుకు వస్తుంది చెప్పండి. అలా అనుకుంటే వాడు బాత్రూమ్కి వెళ్ళకూడదు, వాడు దేవుడు అంటే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మా ప్రభుపాదుల వారు న్యూయార్క్లో ఈ సంస్థ మొదటి రోజుల్లో ఒక అతను వచ్చాడు భగవద్గీత ప్రవచనం వినడానికి. వచ్చి ప్రభుపాదుల వారు నేనే దేవుడు అన్నాడు. నువ్వే దేవుడా? ఓ సరే అయితే అని లోపల ప్రసాదం తీసుకొని రావయ్యా అన్నాడు వేరే భక్తుడితో. 100 పూరీలు, 100 పకోడీలు, పెద్ద పెద్ద ప్లేట్లో పులావు అన్నీ పెట్టారు అతను ముందర. మొత్తం తినేసేవయ్యా అన్నాడు. వచ్చిన ఎవరైతే భగవంతుడు అని చెప్పాడు కదా, తినవయ్యా అంటే చూసి ఎలా తింటాను స్వామి ఇవన్నీ, నువ్వు దేవుడు కదయ్యా, 100 పూరీలు తినలేవు నువ్వు, ఒక ప్లేట్ ఇంత పెద్ద ప్లేటు పులావు తినలేవు, నువ్వు బిర్యానీ తినలేవు అంటే నువ్వు దేవుడా? ఎలాంటి దేవుడు నువ్వైతే మరి? ఎంత కావాలి తిను. ఒక 10 పూరీల తర్వాత నాకు నొప్పిగా ఉంది స్వామి, నేను తినలేను స్వామి. భగవంతుడు కడుపు నొప్పి ఏంటయ్యా? మా కృష్ణుడు గోవర్ధనగిరి అంత ఆహారం క్షణంలో స్వీకరించేశాడే. ఆ పూరి జగన్నాథుడు ప్రతిరోజు 56 రకరకాల 100 ఆహారం తీసుకునేస్తున్నాడే. భగవంతుడు అజీర్ణం ఏమిటయ్యా అంటే చెప్పు దేవుడా నువ్వు? నేను దేవుడే అమలే అంటున్నాడు. సరే అయితే మధ్యలో అతనికి బాత్రూమ్ వచ్చింది, రెస్ట్ రూమ్ వాడుకోవాలి. ప్రభుపాదుల వారు అతను కట్టేయండి అని చెప్పాడు. నువ్వు దేవుడు కదా, దేవుడు బాత్రూమ్ వెళ్ళడం ఏంటయ్యా? దేవుడు బాత్రూమ్కి ఎందుకు వెళ్తాడు? నువ్వు దేవుడు కదా, కంట్రోల్ చేసుకో. లేలే స్వామీజీ నేను బాత్రూమ్కి వెళ్ళాలి అంటాడు. నువ్వు దేవుడు కదయ్యా, దేవుడు బాత్రూమ్ కోసం కష్టపడ్డావు ఏంటయ్యా? నేను పంపించను అంటాడు. లేదు పోవాలి ఇక్కడే మళ్ళీ ఎంత అయిపోతుంది స్వామి, నేను ఖచ్చితంగా బౌల్ క్లీన్ చేసుకోవాలి, నాకు ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు దేవుడు కదయ్యా అంటే నేను దేవుడు కాదు అంటాడు. అంటే నువ్వు బాత్రూమ్ కంట్రోల్ చేసుకోలేని వాడు నువ్వు దేవుడా? సరే అని లోపలికి వెళ్తాడు బాత్రూంలోకి. బయట డోర్ పెట్టేస్తాడు ప్రభుపాదుల వారు. డోర్ పెట్టే అంటాడు, బాత్రూమ్ డోర్ అయిపోయిన తర్వాత డోర్ తీతే నాక్ చేస్తూ కొడుతూ ఉంటాడు. నువ్వు దేవుడు కదయ్యా, చిన్న డోర్ అని బయట రాలేవు అంటే నీ శరీరం పైనే కంట్రోల్ లేదు నీకు. మలమూత్ర విసర్జాలే కంట్రోల్ చేసుకోలేవు, బాత్రూంలోన బయటకు రాలేవు. ఈ అనంతకోటి విశ్వాలు సృష్టించిన ఆ భగవంతుడితో అనంతకోటి విశ్వాలు ఆయన శ్వాసతో వస్తున్నాయి. మయా దక్షేణ ప్రకృతి సూయతే చరాచరం హేతునానేన కౌంతేయ జగత్వి పరివర్తతే. అర్జున, అనంతకోటి విశ్వాలు నా ఆధీనంలో ఉన్నాయి అర్జున, అవన్నీ నా శ్వాసతో నడుస్తున్నాయి అర్జున. ఇటువంటి విశ్వాలు నడిపించే భగవంతుడితో మన పోలిక. తర్వాత ఏడుస్తూ నేను భగవంతుడు కాదు అంటే అప్పుడు డోర్ తీస్తారు. అంటే నీ చిన్న ఆహారం తీసుకోలేని వాడు నువ్వు, నీ శరీరంలో ఉన్న చిన్న కంట్రోల్ చేసుకోలేని జీవితం భగవంతుడు అని ఎలా అంటావయ్యా నువ్వు? మనం భగవంతుడికి దాసులు అవ్వగలుగుతాం, కానీ భగవంతుడు అవడం కాదు. ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, దేవుడు అవడం కాన్సెప్ట్ లేదు ఇక్కడ. అయితే భక్తులు అవుతాం. దేవుడు అవడం ఏంటి? మిమ్మల్ని దేవుడు అవడం ఏంటి కాన్సెప్టే లేదు శాస్త్రంలో కూడా. కాబట్టి
మన మహా అయితే ఒక భక్తులు అవుతాం. లేదంటే వేరే రకరకాల జీవ రూపాల్లో వేరే శరీరంతో జీవితం గడిపేయాలి. కాబట్టి మనకు భగవంతుడిని ఎప్పుడు కూడా మనం ఆయనలో చేశాడు కదా, మనం చేయకూడదు. ఆయన ఎన్నో లీలలు చేశాడు కదా. ఆయన భగవద్గీత చెప్పారు, ఒక్క క్షణం ఒక గంట చెప్పారు భగవద్గీత కురుక్షేత్రంలో. ఆయన ఒక శ్లోకం అర్థం చేసుకోవడానికి సంవత్సరం పడుతుంది. భగవంతుడు చెప్పిన సగం వాక్యాన్ని అర్థం చేసుకోవడం కొన్ని సంవత్సరాలు పడుతుంటే ఆయనతో మనం భగవంతుడు పోలికే పెట్టి మీకు అడిగాడు కూడా చెబుతున్నా. కృష్ణుడి సమయంలోనే పౌండ్రక అని ఒకతను ఉండేవాడు. అతను కృష్ణుడిలాగే డ్రెస్ వేసుకునేవాడు, కృష్ణుడిలాగే శంఖ చక్రాలు పెట్టుకునేవాడు, కృష్ణుడిలాగే బ్లూ రంగులో డ్రెస్ కలర్ వేసుకునేవాడు, కృష్ణుడిలాగే నటించేవాడు, అందరికీ చెప్పేవాడు నేను నిజమైన కృష్ణుడు అని. చూడండి, కృష్ణుడు ఉన్న సమయంలోనే ఒక పౌండ్రకాల అతను ఏ కృష్ణుడు అంటే ఈ కలియుగంలో చెప్పరా చెప్పండి, కలియుగంలో ప్రతి ఒక్కడు నేనే కృష్ణుడు అంటుంటాడు. అంటే గోపీలు ఆయన యొక్క గోపీలు యొక్క స్థానం తెలియని వాళ్ళు మూర్ఖత చెప్పే వాక్యాలు ఇవన్నీ కూడా. బ్రహ్మదేవుడు చెబుతాడు గోపీలు అంటే ఎవరు? కృష్ణ. ఆ గోపీలు నడిచిన పదకమలం, ఆ గోపీలు నడిచిన పాదాలు ఎక్కడే తాకుతాయో ఆ పాద ధూళి నేను పాద ధూళిలాగా అవ్వాలనుకుంటున్నా కృష్ణ, నాకు ఆశీర్వాదం చెయ్య అంటాడు. అంటే ఏమిటి? నేను పాద ధూళి అయితే ఆ గోపీలు నా మీద నడుస్తారేమో, లేదా ఒక గడ్డి పోచ అయిన బృందావనంలో నా పైన కాళ్ళు పెడతారేమో గోపీలన్నీ కూడా. అటువంటి భక్తి ఉన్న వాళ్ళు, గొప్ప యోగులు, గొప్ప మునులు, ఋషులు గోపీలాగా అయ్యారు. వాళ్ళు మామూలు స్త్రీలు కాదు వాళ్ళు. కాబట్టి కృష్ణుడి సమయంలోనే ఒక అతను కృష్ణుడు అవతారంలా కృష్ణుడిలాగే నటించాడు. కానీ లాస్ట్కి ఏమైంది? కృష్ణుడే చంపేశాడు అతన్ని. మృత్యువు లేనివాడు కదా. దేవుడు అంటే హాస్పిటల్కి వెళ్ళొచ్చా? దేవుడు అంటే డయాబెటీస్ షుగర్ రావచ్చా? దేవుడు అంటే తెల్లగడ్డం రావచ్చా? దేవుడు వీల్ చైర్లో కూర్చోవచ్చా? దేవుడు ఐసీయూకి వెళ్ళొచ్చా? దేవుడు శరీరం వదిలేయచ్చా? శరీరం ఎట్లా వదిలేస్తాను చెప్పండి? చెప్పాను కదా, కృష్ణుడు దేవకి హృదయం నుంచి పుడతాడు. ఆయన అదే ఎలా పుడతాడు? మనం ఒక డైపర్ తీసుకొచ్చా పుట్టినప్పుడు? మనం ఒక డైపర్ పట్టుకొచ్చాం లోపలికి, డైపర్ తీసుకొచ్చాం బయట ప్రపంచానికి లేదుగా. అంటే నేకుడుగా పుట్టాం మనం, ఏమి ఒంటిపైన నీళ్లు ఏమి పోగు లేకుండా పుట్టాం మనం. భగవంతుడు అలా రాలేదు. దేవకి హృదయంలో వచ్చినప్పుడు శంఖ చక్రాల స్వామి అలాగే, మన వెంకటేశ్వర స్వామి అలాగే ఆ రూపం అలాగే దర్శనమిచ్చాడు దేవకి. స్వామి ఈ రూపం వచ్చేసావా నువ్వు? కానీ నా బిడ్డలాగా అనుకున్నాను కదా, నువ్వు బిడ్డలాగా మారిపోవయ్యా అంటే అప్పుడు కృష్ణుడు దేవకి యొక్క కోరికతో చంటి బిడ్డలాగా అయిపోతాడు. అయినా కూడా స్వామికి నగలతో శంఖ చక్రాలతో చిన్న బిడ్డ అయిపోతాడు. చూపండి, ఒక బిడ్డను అలా పుట్టాడు. అలా పుట్టలేనప్పుడు దేవుడు ఎలా అవుతాడు చెప్పండి? కరెక్ట్. కాబట్టి ఇది మూర్ఖత్వం. ఇది యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూశాను సార్. కృష్ణావతారం ఎలా ముగిసింది అని అంటే బొటన వేలుకి ఎవరో బాణం వేయడం వల్ల కృష్ణావతారం ముగిసింది. అది కూడా చెట్టు చాటు నుంచి వాళ్ళు ఒక బాణం వేస్తారు. అసలు ఏమిటి, నిజమేమిటి? కృష్ణావతారం ఎలా ముగిసింది అంటే ఏం చెప్తారు? అంటే కృష్ణ అవతారం ఎలా ముగిసిందనే ముందే అసలు కృష్ణావతారం తెలుసుకోవడం ముఖ్యం. మనం ఎస్ సార్ కంటే ఒక సినిమా క్లైమాక్స్ ఆలోచిస్తున్నాం కానీ మనం అసలు సినిమా ఎలా మొదలైందో అర్థం కావట్లేదు. సరే అదే చెప్పుకుందాం అయితే. సో అది మనం తర్వాత డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే కానీ ఒక్కటే చెబుతాను మీకు, భగవంతుడికి మృత్యు అంటే ప్రజలకు ఏంటి చెప్పండి, ఒకటే ముఖ్యం చెప్పాలి. విషయం ఏంటంటే మృత్యు అంటేనే ప్రజలకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జన్మ అంటే తెలియదు వాళ్ళకి. జన్మ అంటే ఏమిటి? ఈ ఆత్మ అనేది భగవంతుడి యొక్క అంశ ఆత్మ. భగవంతుడు 6 రూపాలు ఉంటాయి. అంశ ఆవేశ కళ పూర్ణ పరిపూర్ణతమః. అంశ అంటే చిన్న భాగం. మనం ఎవరు? భగవంతుల చిన్న భాగాలు. ఒక సూర్యుడి నుంచి వచ్చే కిరణాల్లో చాలా రకరకాల కణాలు కనబడుతూ ఉంటాయి. మన పొద్దున్న లేచినప్పుడు సూర్యరశ్మిలో పార్టికల్స్ ఉంటాయి. మనం అలాంటి వాళ్ళం మనం. కాబట్టి అలాంటి వాళ్ళు సూర్యుడితో సమానమా? సముద్రపు చిన్న చుక్క సముద్రంతో సమానమా? బ్రహ్మదేవుడు అంటాడు, ఏమంటారంటే కృష్ణ, ఈ ప్రపంచంలో ఎవరైనా హిమాలయంలో ఉన్న మంచు ఎన్ని చిన్న ఉన్నాయో లెక్క పెట్టగలుగుతారు, లేదా పార్టికల్స్ ఎవరైతే అంటే ఈ భూగోళంలో నేలపైన ఉన్న చిన్న దుమ్ము రేణువులు ఎన్నో లెక్క పెట్టగలుగుతారేమో, లేదా ఎడారుల్లో ఇసుక రేణువులుని లెక్క పెట్టుతారేమో, లేదంటే నక్షత్ర మండ లెక్క పెట్టగలుగుతారేమో. కానీ నాకు తెలిసి కృష్ణ, నీ గుణాలు లీలలు నేను తెలుసుకోలేనయ్యా. నా విభు మనసా వాపో వాచ, నా మనసుతో కానీ శరీరంతో కానీ జ్ఞానంతో కానీ నేను తెలుసుకోలేను కృష్ణ. అవన్నీ లెక్క పెట్టిన వాడు కూడా నీ గుణాలు లెక్క పెట్టలేడు కృష్ణ అంటాడు.